గంజాయి కేసులో ముగ్గురుపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చర్యాల పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం ముగ్గురు నిందితులు రాంపూర్ గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తూ తాగుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు చర్యాల పోలీసులు వెళ్లి రైడ్ చేయగా నిందితులు గంజాయి పడేస్తూ పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకుని వారిని విచారించగా హైదరాబాద్ దూల్పేట గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసుకుని వచ్చినామని నిందితులు అన్నట్లు చర్యాల సిఐ శ్రీను తెలిపారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను మరియు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని చర్యాల సిఐ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుల వివరాలు: సింగసారం మహేష్ తండ్రి మల్లేశం, రంగురాజు తండ్రి లక్ష్మీనారాయణ, సార్ల నవీన్ తండ్రి కనకయ్య. వీరందరి వయసు సుమారుగా 20 సంవత్సరాలు. నివాసం కొమరవెల్లి అని సిఐ శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాల్లో మరే ఇతర ప్రదేశాల్లోనైనా గంజాయి కలిగి ఉన్న విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చర్యల ఎస్ఐ నిరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చేర్యాల ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు సిద్దిపేట కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ అధికారుల సహాయంతో చేర్యాల మండలం రాంపూర్ గ్రామ శివారులో కెమిసార్ మహేష్, సార్ల నవీన్, రంగు రాజు అనే ముగ్గురు యువకులు గంజాయి సేవించి ఉండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 100 గ్రాముల గంజాయి, దాదాపు 15,000 రూపాయల విలువైన గంజాయి మరియు ముగ్గురు దగ్గర 3 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు గత కొంతకాలంగా హైదరాబాద్ ఫతేనగర్ ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి వాళ్ళ దానికి అలవాటు పడి దాన్ని తాగుతూ మరియు ఉచితంగా తేలికగా డబ్బులు సంపాదించడం కోసమని ఇతరులకు అమ్ముతూ దీన్ని స్ప్రెడ్ చేస్తూ దీంట్లో ఉన్నట్లుగా సమాచారం మేరకు ఈరోజు పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. సందర్భంగా ఈ గంజాయి తాగడం కానీ అమ్మటం కానీ ఎవరైనా ఉన్నట్టయితే ప్రజలు అబ్జర్వ్ చేసి మరియు మీ పిల్లల మీద కూడా దృష్టి పెట్టి ఏం చేస్తున్నారు ఏందనేది చూసి పోలీస్ సమాచారం ఇచ్చినట్లయితే ఇటు గంజాయికి సంబంధించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. చేర్యాల ప్రాంతంలో గంజాయి ఇలాంటి వాటికి ఎలాంటి అవకాశం లేకుండా టైం టు టైం నిందితుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే వీళ్ళ వయసు అంతా కూడా 20 నుంచి 23 సంవత్సరాల వరకు వయసు ఉన్నారు, యూత్ పిల్లగాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా దీనికి సరైన వీళ్ళ మీద తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క అదుపాజ్ఞం లేకుండా సరైన చదువులు, సరైన పనులు లేకుండా తిరుగుతూ దీనికి అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలపై దృష్టి పెట్టి ఇట్లా ఎవరైనా చేసే వాళ్ళని పోలీసులు సమాచారం ఇచ్చి చేర్యాల ప్రాంతాన్ని గంజాయి రహితంగా చేయడానికి చేసే క్రమంలో పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను.